కస్టమర్లకు లోన్స్ మంజూరు చేస్తూ ఉంటాయి. లోన్ ఇచ్చే ముందు సిబిల్ స్కోర్, లోన్ దేనికోసం అవసరమో ఆ వివరాలను, కస్టమర్ ప్రాపర్టీస్ ను తనిఖీ చేస్తూ ఉంటాయి. డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలించిన తర్వాతే లోన్ ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా లేదా ఏమైనా ఫ్రాడ్ చేసినా కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది. అయితే ఓ దేశంలో ఓ మహిళ బ్యాంక్ ను మోసం చేసి లోన్ పొందేందుకు పెద్ద స్కెచ్ వేసింది. ఏకంగా డెడ్ బాడీతో సంతకం చేయించి లోన్ పొందాలని చూసింది. కానీ బ్యాంక్ అధికారుల అప్రమత్తతతో ఆ మహిళ అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బ్రెజిల్ లో ఓ మహిళ బ్యాంక్ ను మోసం చేసి లోన్ తీసుకునేందుకు రెడీ అయింది. ఆమె ప్లాన్ లో భాగంగానే తనకు అంకుల్ అయ్యే వ్యక్తి పేరు మీద లోన్ పొందాలని చూసింది. వెంటనే వీల్ చైర్ లో ఆ వ్యక్తిని తీసుకుని బ్యాంకు బయలుదేరింది. అయితే ఆ వ్యక్తిని బ్యాంకు తీసుకొచ్చే సమయానికి అతడు చనిపోయి ఉన్నాడు. బ్యాంక్ లో లోన్ మంజూరు కావాలంటే సంతకం తప్పనిసరి కాబట్టి ఆ మృతి చెందిన వృద్ధుడితో సంతకం పెట్టించేందుకు రెడీ అయింది. వీల్ చైర్ లో ఉన్న అతడి చేతికి పెన్ ఇచ్చి తన చేత్తో పట్టుకుని సంతకం చేయాలని చూసింది. కాగా అప్పటికే అతడు చనిపోయి ఉండటంతో వృద్ధుడు పదే పదే వెనక్కి పడిపోతూ ఉండడాన్ని బ్యాంక్ సిబ్బంది గమనించింది. ఈలోగా తన అంకుల్ కు బదులుగా తానే సంతకం చేస్తానని బ్యాంక్ అధికారులతో చెప్పింది. మహిళ తీరుతో బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యారు. అతడికి ఏమైందని ప్రశ్నించారు. దానికి ఆమె బదులుగా అంకుల్ కు ఆరోగ్యం బాలేదని చెప్పింది. ఈ తతంగాన్నంతా గమనించిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం కలిగింది. ఆమె మోసం చేసి లోన్ పొందేందుకు ప్రయత్నిస్తుందని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఆమె ప్లాన్ రివర్స్ అయింది. బ్యాంక్ ను మోసం చేసి లోన్ పొందాలని చూసిన ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. లోన్ కోసం డెడ్ బాడీని కూడా వదలరా అంటూ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.